నేపాల్లోని మారుమూల హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత విలువైన బంగారు వేట తిరిగి ప్రారంభమైంది. యార్సా గోంబా అనే అరుదైన ఫంగస్ సేకరణ కోసం వేలాది మంది స్థానిక గ్రామస్తులు తమ ప్రాణాలను సైతం తెగించి ఎత్తైన పర్వత ప్రాంతాలకు పయనమవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు హిమాలయన్ గోల్డ్గా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ అరుదైన ఫంగస్ కిలోకు సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు భారీ ధర పలుకుతోంది. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి బతకలేని అక్కడి పేద స్థానిక ప్రజలకు ఈ 2 నెలల సేకరణే ప్రధాన వార్షిక ఆదాయ వనరుగా మారింది. చైనా, టిబెట్ దేశాల సంప్రదాయ వైద్యంలో యార్సా గోంబాకు పురాతన కాలం నుండి విశేషమైన ప్రాధాన్యత ఉంది. మానవ శరీర దృఢత్వాన్ని, సహజ రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంపొందించే శక్తివంతమైన ఔషధంగా దీనిని అంతర్జాతీయ నిపుణులు పరిగణిస్తారు. ముఖ్యంగా దీనికి ఉన్న ప్రత్యేకమైన శృంగార ఉద్దీపన లక్షణాల వల్ల దీనిని ప్రపంచవ్యాప్తంగా హిమాలయన్ వయాగ్రా అని కూడా పిలుస్తారు. ఈ అద్భుత ఫంగస్ సేకరణపై స్థానిక నేపాల్ ప్రభుత్వాలు ప్రస్తుతం పలు కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయి. తద్వారా అటు ప్రజల ఉపాధి మార్గాలను కాపాడుతూనే ఇటు హిమాలయ పర్యావరణ పరిరక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. శాస్త్రీయంగా ఓఫియోకార్డిసెప్స్ సినెన్సిన్స్ అని పిలిచే ఈ యార్సా గోంబా ఒక విచిత్రమైన గొంగళి పురుగు శరీరంపై పెరిగే పరాన్నజీవి ఫంగస్. ప్రతి ఏటా శీతాకాలపు మంచు కరిగిన తర్వాత మే నుంచి జూలై మాసాల మధ్యకాలంలో మాత్రమే ఇది భూమిపై లభిస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 3500 మీటర్ల నుండి 5000 మీటర్ల అసాధారణ ఎత్తులో ఉండే పచ్చిక భూముల్లో మాత్రమే ఇది పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన సీజన్ ప్రారంభం కాగానే నేపాల్లోని డోల్ఫా, జుమ్లా, ముగు వంటి కొండ ప్రాంత జిల్లాల్లోని గ్రామాలు దాదాపుగా ఖాళీ అవుతాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో సహా కుటుంబ సభ్యులంతా కలిసి జీవనోపాధి కోసం ఎత్తైన పర్వతాల వైపు తరలి వెళతారు. హిమాలయాల్లోని అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ వారు అక్కడ తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకుని జీవిస్తారు. నెలల తరబడి మంచు కొండల్లోనే ఉంటూ నేలపై మోకరిల్లి ఈ చిన్న ఫంగస్ కోసం వారు అహర్నిశలు అన్వేషిస్తుంటారు. ఈ కఠినమైన శ్రమ వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చటమే కాకుండా పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొండంత అండగా నిలుస్తోంది. అయితే ఈ లాభసాటి బంగారు వేట వెనుక ఊహించని రీతిలో తీవ్రమైన ప్రాణాంతక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అత్యంత ఎత్తైన కొండ ప్రదేశాలలో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. వీటికి తోడు ఆకస్మికంగా సంభవించే వాతావరణ మార్పులు, మంచు తుఫాన్ల కారణంగా గతంలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో జరుగుతున్న మితిమీరిన సేకరణ వల్ల యార్సా గోంబా లభ్యత క్రమంగా క్షీణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల కూడా యార్సా గోంబా వార్షిక దిగుబడి ఏటేటా గణనీయంగా తగ్గుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.